ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీ డైట్ ప్లాన్ అండ్ అందులోనూ కూడా లంచ్లో 2, అలాగే డిన్నర్ కోసం 1 ఫుల్ రెసిపీస్తో పాటుగా 3 రెసిపీస్తో మీకు ఇవాళ డైట్ ప్లాన్ అయితే చూపించబోతున్నాను. ఆ డైట్ ప్లాన్ కూడా సమ్మర్కి యూజ్ అయ్యేలాగా, సమ్మర్ కోసం ఈ ఎండాకాలం హ్యాపీగా తినేటట్టు. సో లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఫస్ట్ అయితే ఇదైతే ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో నేను షేర్ చేశాను. ఓట్ మీల్ విత్ యాపిల్. జనరల్గా యాపిల్ తురుముకొని ఓట్స్లో కొద్దిగా పాలు కలుపుకొని కుక్ చేసుకొని, అది కుక్ అవుతూ ఉండగా ఆ తురిమిన యాపిల్ కూడా వేసుకొని దాంట్లో ఫ్రూట్ ఆఫ్ యువర్ చాయిస్ ఏది కావాలంటే అది, బనానా కావాలంటే బనానా, దానికి సూట్ అయ్యేవి ద్రాక్ష పళ్ళు కానీ ఏదో ఒకటి నట్స్ కానీ వేసుకొని తినొచ్చు. లేదంటే ఒట్టిగా ఓట్ మీల్ అయినా తినొచ్చు. ఫ్రూట్స్ వేసుకోకుండా, యాపిల్ వేసుకోకుండా జస్ట్ పాలల్లో ఓట్స్ వేసుకొని ఉడకబెట్టుకుని అయినా తినొచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. సో ఈ రెసిపీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఓట్స్ అయితే మనకి రీజనబుల్గా దొరుకుతుంది. అండ్ ఈ ఎండాకాలం వచ్చేసరికి హాయిగా ఉంటుంది కొంచెం తినడానికి, కడుపులో లైట్గా. సో అందుకని చెప్పి ఈ ఓట్స్ని అయితే నేను బ్రేక్ఫాస్ట్లోకి ప్రిఫర్ చేస్తున్నాను. సో ఈ రెసిపీ అయితే మన ఛానల్లో ఉంది. అందుకని చెప్పి ఈ రెసిపీని అయితే నేనేమి పర్టికులర్గా చూపించట్లేదు. చాలా రకాల ఓట్ మీల్స్ ఉన్నాయి. ఒకసారి మీరు మన ఓల్డ్ వీడియోస్లో చెక్ చేసుకుంటే ఈ రెసిపీస్ ఏవైనా సరే మీకు ఈజీగా దొరుకుతాయి. సో ఇది ఈ పైన వేసుకున్న టాపింగ్స్ అన్నీ చూసి ఇదేంటి అవుతుంది బడ్జెట్ ఫ్రెండ్లీ అంటావు, నట్స్ వేసి అనుకుంటారేమో. లేదు, అది చాయిస్ అని చెప్పాను. మీరు జస్ట్ ఓట్ విత్ బనానా అండ్ హనీ వేసుకొని తిన్నా చాలు. సో ఇది బ్రేక్ఫాస్ట్. అండ్ లంచ్ కోసం వచ్చేసరికి ఒక సింపుల్ రసం అండ్ దాంట్లోకి కాంబినేషన్గా ఒక మంచి కూర చూపిస్తున్నాను. ఆ రసం కోసం 2 పెద్ద టొమాటోలు జస్ట్ అలా కట్ చేసి, ఈ టమాటోలు మా చెట్టు అబ్బా, ఆ టమాటోలు కట్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని థిక్ బాటమ్ ప్యాన్ దాంట్లో వేసుకున్నాను. 2 టమాటోలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు. అలాగే ఇవన్నీ ముందు మనం తాలింపు ఏం వేయవసరం లేదనమాట, జస్ట్ అన్నీ వేసుకోవడమే. తర్వాత తాలింపు వేస్తాము. టమాటోలు, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా టేస్ట్కి సరిపడా ఉప్పు. ముందు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని బాయిలింగ్ చేసుకుంటాము. తర్వాత లాస్ట్లో తాలింపు వేసుకుంటాము. పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కళ్ళుప్పు, ఇవన్నీ వేసుకొని తర్వాత నీళ్లు పోసుకోవాలి. జస్ట్ ఒకసారి గరిటతో అలా కలుపుకొని అప్పుడు నీళ్లు పోసుకోవాలి. చూసారు కదా, జస్ట్ టమాటోలో వాటర్ ఉంటాయి కాబట్టి మనకు అలా ఉడకడం అనేది స్టార్ట్ అవుతుంది. థిక్ బాటమ్ ప్యాన్ పెట్టుకోండి, అడుగు పట్టకుండా ఉంటుంది. కొద్దిగా లైట్గా టాస్ చేసుకోండి చాలు. తర్వాత ఇందులో క్రష్డ్ బ్లాక్ పెప్పర్, మిరియాలు కొద్దిగా రోట్లో వేసి అప్పటికప్పుడు దంచానమాట. ఆల్రెడీ గ్రైండ్ చేసిన మిరియాల పొడి ఉంటుంది, కానీ అంత ఫైన్ పౌడర్ వేసుకోకుండా కొద్దిగా రఫ్గా ఉన్నదైతే బాగుంటుందన్నమాట. అందుకని చెప్పి కొద్దిగా లైట్గా దంచి వేసాను, బరకగా, మరి స్మూత్ పౌడర్లా కాకుండా. అలాగే ఒక నిమ్మకాయ అంత చింతపండు, చిన్న నిమ్మకాయ అంత చింతపండుని ఎక్స్ట్రాక్ట్ తీసుకొని నీళ్ళల్లో ఆ నీళ్ళు కూడా పోసుకున్నాను. ఎలా అంటే మనం రసం కన్సిస్టెన్సీ, మనం బాయిల్ చేసుకుంటాం కదా, ఆ రసం కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు పోసుకొని బాయిలింగ్కి రానివ్వండి. వచ్చాక అందులో డైరెక్ట్గా రసం పొడి వేసుకున్న బాగానే ఉంటుంది. లేదా ఇదైతే నాకు ముందు రోజు ముద్దపప్పు వండామన్నమాట. ఆ ముద్దపప్పు కొద్దిగా మిగిలింది. ఆ మిగిలిన ముద్దపప్పులో నీళ్లు పోసుకొని కొద్దిగా డైల్యూట్ చేసుకోండి. డైల్యూట్ చేసుకున్న తర్వాత అది అందులో పోసేసుకొని కొద్దిగా బెల్లం ముక్క, చిన్న బెల్లం ముక్క వేసుకొని కలుపుకొని బాయిలింగ్కి రానివ్వండి. బాయిలింగ్ వచ్చాక మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మీరు కావాలంటే రసం పొడి వేసుకోవచ్చు. రసం పొడి వచ్చేసరికి కంప్లీట్ ఆప్షనల్ అనమాట, వేసుకున్న బాగానే ఉంటుంది. నేనైతే రసం పొడి వేయట్లేదు, అన్నిట్లో రసం పొడి వేయను, కొన్ని రకాల రసాల్లోనే అది వాడతాను. ఈ పర్టికులర్ రసం వచ్చేసి ఆ మిరియాల పొడి, వెల్లుల్లిపాయి, ఆ ముద్దపప్పు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. సో వేసి అది జస్ట్ బాయిలింగ్కి వచ్చినప్పుడు కొత్తిమీర వేసాను అనమాట. కొత్తిమీర కూడా వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మంచిగా అయితే రసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో జస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకొని, నెయ్యిలో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, 2 రెబ్బలు వెల్లుల్లి, కొద్దిగా ఇంగువ, ఇవన్నీ వేసుకొని తాలింపు వేసుకున్నాను అనమాట. ఆ తాలింపుని తీసుకొచ్చి ఇందులో పోసేసా.
అంతే. సూపర్ లైట్ దాల్ రసం అయితే రెడీ అయిపోయింది. అన్నంలో పోసుకుంటే కమ్మగా అమృతంలాగా ఉంటుందబ్బా. ఎంత బాగుంటుందో అసలు, మరుగుతుంటే వాసన అద్దరిపోతూ ఉంటుంది. ముందు రోజు చక్కగా ఏదన్నా ముద్దపప్పు వండినప్పుడు కాస్త మిగిలిన ఆ ముద్దపప్పుని ఏం చేయాలి, ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోద్ది, ఆ గట్టిగా ఉన్నది మళ్ళీ అన్నంలో వేసుకొని తినలేము, అలా అని చెప్పి పారేయలేము. అలా చేయకుండా కొంతమంది ఎక్కువ మిగిలింది అనుకోండి పప్పుచారు పెట్టుకుంటారు. సో కొద్దిగా మిగిలింది అనుకోండి ఇలాంటివి బాగుంటాయి. ఇప్పుడైతే ఒకటి రెడీ అయిపోయింది. అండ్ రెండో రెసిపీ క్యారెట్తో. రెండో రెసిపీ కోసం ప్యాన్ పెట్టుకొని ఒక 1.5 టీ స్పూన్ అలా నూనె వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మన రెగ్యులర్ తాలింపు వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, 2 పచ్చిమిర్చి చక్రాలాగా కట్ చేసుకుని పెట్టుకుని ఆ ముక్కలు వేసుకున్నవి అందులో వేసి లైట్గా టాస్ చేసుకుందాం. వేసుకున్న తర్వాత అవి మంచిగా కుక్ అవ్వాలి. అలా అని చెప్పి బాగా ఎక్కువేం కాదు, కొద్దిగా ట్రాన్స్లూసెంట్గా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో 3 క్యారెట్లు, కేవలం 3 పెద్ద క్యారెట్లు ఇవి. 3 క్యారెట్లని తురిమే దాంట్లో మనం స్టాండ్ లాంటిది కొనుక్కుంటే రకరకాల సైజెస్ ఉంటాయి గ్రేట్ చేసుకునేవి. అందులో అన్నిటికన్నా లార్జ్ సైజ్ దాంతో గ్రేట్ చేస్తే మంచిగా పెద్దగా వచ్చిందనమాట తురుము. ఇలా తురిమాను అనమాట. క్యారెట్ తురిమి అందులో వేసేసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా ఒక్కసారి అలా మూత పెట్టి 5 మినిట్సేనబ్బా, ఎక్కువసేపు అవసరం లేదు. జస్ట్ 5 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే 5 నిమిషాల్లో మగ్గిపోతుంది క్యారెట్. మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. అందులోంచి నీరు వచ్చేసి ఇప్పుడు క్యారెట్ ఇదైన తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత ఈలోగా ఒక 10 రూపాయల పాలకూర తెప్పించా. 10 రూపాయల పాలకూర 3 కట్టలు ఇచ్చారు చిన్నవి. 3 కట్టల పాలకూరని శుభ్రంగా కొద్దిగా ముదురుగా ఉన్న కాడలు తీసేసి నీట్గా వాష్ చేసుకొని 1కి 4 సార్లు వాష్ చేసుకోండి. ఆకుకూరలో వామ్స్ ఎక్కువ ఉంటాయి. సో కొద్దిగా కళ్ళుప్పు అవి వేసి ఆ నీళ్ళతో వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత దాన్ని సన్నగా తరిమేసుకున్నా అంట నేను, చూడండి తరిగేసుకున్నాను. తరిగిన తర్వాత చూసారా, మూత పెట్టి జస్ట్ 5 మినిట్సే అలా మూత పెట్టి తీస్తే చక్కగా మగ్గింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటే మంచిగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా నీరు వస్తుంది. తర్వాత ఆల్రెడీ సన్నగా తరిగిన పాలకూర ఉంది కదా, ఆ పాలకూర వేసుకొని కలుపుకోండి. పాలకూర తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువసేపు కూడా మనకి టైం తీసుకోదు. పాలకూర వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్లో మనకు ఆకుకూరలో నుంచి నీళ్ళు వస్తాయి బయటకు వచ్చి మంచిగా కూర అనేది మరీ గట్టిగా కాకుండా, అలా అని చెప్పి మరీ లూజ్గా కాకుండా ఒక మంచి సెమీ సాలిడ్, ఒక మాయిస్ట్ ఉన్నట్టు కూర అయితే రెడీ అవుతుంది. ఇప్పుడైతే వేసి కలుపుకున్నాను. అసలు మంచిగా ఎంత బాగుంటుందబ్బా, ఎంత హెల్దీయో కదా. ఇంకోటి ఇట్లానే పాలకూర వేయకుండా ఒట్టిగా క్యారెట్ తురుమల వేయించుకొని ఇందులో ఎగ్ వేసుకొని పొరుటు టైప్లో చేసినా కూడా బాగుంటుంది. ఇప్పుడైతే కరివేపాకు వేసేసుకున్నా. ఎండాకాలంలో వచ్చేసి మనకు ఆకుకూరలో ఇలాంటివి ఎక్కువ తినాలి. 2 లేదా 3 క్యారెట్లు, ఒక 10 రూపాయల పాలకూర తీసుకుంటే ఇంట్లో అందరికీ హెవీగా ఫుల్గా కూర అయితే రెడీ అయిపోతుంది. సో అండ్ బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం, అండ్ మనకి చక్కగా అవైలబుల్గా ఉండే ఐటమ్. సో చేసుకోండి అదనమాట. సో ఇప్పుడైతే పాలకూర క్యారెట్ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. క్యారెట్ మంచి స్వీట్గా ఉంది. పాలకూరలో వచ్చేసరికి జనరల్గానే కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసేసుకోవాలి, ఎక్కువ అవ్వకూడదు. ఇప్పుడు వేడి అన్నంలో రసం పోసుకొని ఒక బాయిల్డ్ గుడ్డు పక్కన పెట్టుకొని తింటే ప్రోటీన్కి ప్రోటీన్, వైటమిన్స్కి వైటమిన్స్, మినరల్స్కి మినరల్స్, కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో డైట్ మనం తిన్న ఫుడ్ కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా అవుతుంది, అన్నీ దొరుకుతాయి అదనమాట. ఇదైతే ఆఫ్టర్నూన్ లంచ్. అండ్ డిన్నర్ విషయానికి వస్తే ఒక సింపుల్ అండ్ హెల్దీ డిన్నర్ ఆప్షన్ చూపిస్తున్నా. దీనికోసం గిన్నెలో నీళ్లు పెట్టుకొని జస్ట్ బాయిల్ చేసుకున్నాను అనమాట. బాయిల్ చేసుకున్న తర్వాత దాంట్లో క్యాష్యూస్ ఒక 10 నుంచి 15 క్యాష్యూస్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ గసగసాలు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత వాటిని ఒక 20 నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు మంచి ప్యూరీ లాగా అవ్వాలి అది. ఇప్పుడైతే
ఒక పళ్ళెంలో చక్రాలుగా కట్ చేసిన వంకాయలు, అది చిన్న వంకాయలు తీసుకుంటారా లేదా మీరు ఇవి ఉంటాయి కదా పొడవు వంకాయలు, సారీ ఎగ్ ప్లాంట్స్ పెద్ద పెద్దవి లావుగా ఉండేవి అవి తీసుకుంటారా, ఎలా తీసుకుంటారా అది మీరు ఇష్టం. నేనైతే నార్మల్ రెగ్యులర్ వంకాయలు ఇవి మా ఊరు నుంచి వచ్చినాయి అనమాట, చెట్టువి. ఆ వంకాయలు చిన్న చిన్న సర్కిల్స్ లాగా కట్ చేసుకున్న, దాని మీద కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా పచ్చికారం, ఈ 3 వేసుకొని జస్ట్ మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని వీటిని మనం ప్యాన్ ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ ఫ్రై కూడా ఎలా అంటే జస్ట్ ఒక 5 మినిట్స్ అబ్బా, ఒకవైపు ఒక 2 నిమిషాలు కొద్దిగా ఆయిల్ వేసి, ఒకవైపు ఒక 2 నిమిషాలు, ఇంకోవైపు ఒక 2 నిమిషాలు కొద్దిగా ఫ్రై చేసేస్తేనే మనకి ప్రాపర్గా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అసలు ఈ రెసిపీ ఒట్టిగా ఇలా ఫ్రై చేసుకున్న వంకాయలు మనం ఏ రసంలోనో సాంబార్లోనో పక్కన పెట్టుకొని నంచుకొని తినడానికి కూడా బాగుంటాయి. వేరే ప్రాసెస్ ఏం అవసరం లేదు. బట్ నేను ఇంకా ప్రాసెస్ చేస్తాను. ఇది ఒక బెంగాలీ రెసిపీ అంట, నేను ఆన్లైన్లో చూశాను, చెక్ చేశాను అనమాట బ్రింజల్తో ఎలా చేయొచ్చు అని చెప్పి. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్ టేస్టీగా వచ్చింది. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకున్నా, ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకోండి. లేట్ అయిపోయిందబ్బా వీడియో అప్లోడ్ చేయడం, ఇవాళ లేట్ అయిపోయి పనులు టక్ 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 అని వచ్చి వాయిస్ చెప్పేసేసి గబగబగా అప్లోడ్ చేద్దామని చెప్పి హడావిడిగా మాట్లాడుతున్నా అసలు. ఇప్పుడైతే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇమ్మీడియట్గా కట్ చేసిన వెంటనే మ్యారినేట్ చేయండి, మ్యారినేట్ చేసిన వెంటనే కుక్ చేయండి, ఎందుకంటే కండ్ర వస్తాయి, చేదొస్తాయి, అందుకని అనమాట. సో ఇప్పుడైతే ప్యాన్లో చూడటానికి ఎంత చూడముచ్చటగా అందంగా చిన్న చిన్నగా సన్నగా సర్కిల్స్ లాగా ఎంత అందంగా ఉన్నాయో కదా, చూడటానికి కలర్ఫుల్గా అనిపించింది. ఇంకోటి మనం వాడే కారం మన కారమేనబ్బా, మన స్మార్ట్ కారం, గుంటూరు స్పెషల్ కారం. సో చాలా బాగుంటుంది, మంచి రెడ్ ఉంటుంది. సో నాకు ఏ కూరలైనా నాన్ వెజ్లైనా ఏం వండినా సరే మా ఇంట్లో వండే కూరలు చాలా కలర్ఫుల్గా రెడ్గా ఉన్నాయి అనిపిస్తుంది కంపారిటివ్లీ. మంచిగా మా అమ్మ 3 రకాల మిరపకాయలతో పట్టిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ కారం కావాలంటే మన స్మార్ట్ ఫుడ్స్లో దొరుకుతుంది. మీకు నేను నంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. సో ఇప్పుడైతే వంకాయలు ఒక 5 మినిట్స్ అటు ఇటు కుక్ చేసుకొని తీసేసుకున్నా. ఇప్పుడైతే ఈ ఆల్రెడీ నానబెట్టిన మిక్స్ ఏదైతే ఉందో అది గ్రైండ్ కూడా చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని, మళ్ళీ అదే ప్యాన్ అబ్బా లైట్గా వాడాం కదా, మళ్ళీ దాన్ని శుభ్రంగా కడిగేసేసి అదే పెట్టా. 4-5 రకాల గిన్నెలు నేను అసలు చేయను వండేటప్పుడు, చాలా సింపుల్గా ఒక 1-2 గిన్నెల్లోని ఎన్ని రకాల వంటలో వండుతూ ఉంటా, వాటిని వాష్ చేసి వాడుతూ ఉంటా. నాకు ఎందుకు ఎక్కువ గిన్నెలు వంట చేసేటప్పుడు కానీ కిచెన్లో ఎక్కువ సామాన్ అలా గట్టు మీద కనపడతా ఉన్నా, ఎక్కువ సామాన్ పెట్టేసి ఉన్నా ఏంటో నాకు అసలు కాలు చేయి ఆడదనమాట, ముందు బుర్ర పని చేయదు, నీట్గా ఉండాలి ఎప్పటికప్పుడు. సో ఇప్పుడైతే కొద్దిగా నూనె వేసుకొని అందులో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు, కరివేపాకు కూడా వేయొచ్చు, బట్ నేను కరివేపాకు వేయలేదు, ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్స్ వేసుకోవాలి. దానికన్నా డైరెక్ట్గా మిక్స్ వేసుకున్న పర్లా, నేనైతే ఒక హాఫ్ ఉల్లిపాయ ముక్కలు ఆల్రెడీ దోశల్లో వేద్దామని చెప్పి కట్ చేసి ఉన్నాయి అనమాట, కొద్దిగా మిగిలిన వాటిని ఉల్లిపాయ ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినకూడదు, నిలవ పెట్టుకొని తినకూడదంట, ఎందుకంటే అందులో సల్ఫర్ అయ్యి ఉంటాయి కదా, అవి ఎక్కువసేపు అలా నిలవ ఉంటే మనకి హెల్త్కి మంచిది కాదంట, అవి అలా ఉన్న వాటిని తింటాం. సో అందుకని చెప్పి నేను అసలు స్టోర్ చేయను, ఉల్లిపాయలు ఇలాంటివి ముక్కలు కోసి అసలే స్టోర్ చేయను ఎక్కువసేపు. సో ఉన్నాయని చెప్పి ఆ కొద్దిగా వేసేసి ఆల్రెడీ మనం గ్రైండ్ చేసిన పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ వేసేసాను అనమాట. అండ్ ఆ జార్లో కొద్దిగా వాటర్ పోసి అది కూడా వాష్ చేసేసి పోసేసాను, అడుగంటకుండా ఉండాలి. అండ్ ఈ మధ్యకాలంలో నేనైతే పాత సామాన్ చాలా మార్చేసేసి స్టెయిన్లెస్ స్టీల్లోనే ఈ 3 లేయర్ల స్టీల్ అని ఒకటి వస్తుంది కదా, ట్రిపుల్ లేయర్డ్ అని, కుకింగ్కి బాగా మంచిది అని చెప్పి వాడుతున్నాం కదా, అవి మొత్తం ఫుల్ సెట్ లాగా తీసేసుకున్నాను అనమాట. అన్ని కుక్కర్ల ఒక 4 కుక్కర్లు, కూర వండే గిన్నెలు ఒక 3, ఒక కడాయి, ఒక బాండి, ఒక ఇలాంటిది అన్నీ. సో ఇంకా మ్యాక్సిమం ఈ తెల్ల గిన్నెలు ఉంటాయి కదా అల్యూమినియంవి, అవి కూడా ఉన్నాయి. అవి ఏంటంటే వెజిటబుల్స్ వాష్ చేసుకోవడానికనో వేటుకొనో, మరి కొన్ని ఒక 2-3 అన్నా ఉంచి వాషింగ్లకి ఏమన్నా నానబెట్టుకోవడానికి, ఇడ్లీ పప్పు ఇలాంటివి నానబెట్టడానికి అని చెప్పి అవి వాడుతున్నాం కానీ, బట్ అవి కూడా తీసేస్తా నెమ్మదిగా. సో అసలు ఫస్ట్ నుంచి తక్కువే నేను వాడటం, బట్ మార్చేసాను అనమాట. మట్టివి ఇవే ఎక్కువ వాడతా, బట్ పాత వాటిని కూడా స్టీల్వి అన్నీ కూడా మార్చి మంచివి తీసుకున్నాను. సో ఇప్పుడైతే ఆ పేస్ట్ కుక్ అయిన తర్వాత చిక్కటి మజ్జిగ ఒక 1/2 లీటర్ మజ్జిగ పోసాను. పెరుగుని కొంచెం గ్రైండ్ చేసుకుని వేసాను అనమాట, మజ్జిగ పోసాను. ఆ మజ్జిగలో పోసేటప్పుడు 1 స్పూన్ శనగపిండి వేసా, ఎందుకంటే విరక్కుండా ఉంటుందని చెప్పి 1 స్పూన్ శనగపిండి వేసి పోసేసా. అది జస్ట్ అలా పోసి అలా బాయిలింగ్ వస్తుంది అనుకున్నప్పుడు కాస్త కారం, కాస్త ఉప్పు వేసి కలుపుకున్నా. జస్ట్ కొద్దిగా బాయిలింగ్ రావాలబ్బా, మరీ ఎక్కువేం అవసరంలా. అండ్ ఆ పేస్ట్ కూడా ఆల్రెడీ నానబెట్టుకున్నది కాబట్టి తొందరగానే మనకి కుక్ అయిపోతుంది.
ఇప్పుడైతే జస్ట్ బాయిలింగ్ వస్తుంది. ఇప్పుడు జస్ట్ ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా. అండ్ వంకాయ ముక్కలకు ఆల్రెడీ మనం వేసాం కాబట్టి ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఇందులో గార్నిష్ కోసం కొద్దిగా వార్నిష్ పోయండి అని చెప్పి ఏదో సినిమాలో విన్న డైలాగు. గార్నిషింగ్ కోసం అండ్ టేస్ట్ కోసం కూడా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసుకొని, ఆకుకూరలు ఏవైనా సరే బాగా ఎరగదీసి వాష్ చేయాలన్నమాట వాటిని. ఎందుకంటే చాలా రిస్కీ థింగ్స్. ఆకుకూరల్లో మన పొట్టలో పెరిగే మన పొట్టకి హామ్ చేసే వామ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా వాష్ చేయాలి వాటిని. సో ఇప్పుడైతే అది కొత్తిమీర కూడా వేసి జస్ట్ ఒక బాయిలింగ్ వచ్చిందంతే కట్టేసేసాను. కట్టేసిన తర్వాత డెకరేషన్ అబ్బా ఫోటో తీసుకుందాం తమ్నైల్ కోసం అని చెప్పి ఒక మంచి మొక్కలు అలా పైన సెట్ చేసేసి ముందు ఫోటో తీసా. తర్వాత కలిపేసేసా. ఎలా పెట్టినా తర్వాత కలపాల్సిందే కదా, కలిపేశాను అనమాట. సో ఇప్పుడైతే మంచి వంకాయ పెరుగు, దహీవాలి బెంగన్ అంటారంట దీన్ని బెంగాలీ వాళ్ళు. మంచిది. ఇది వచ్చేసరికి మనం చక్కగా సూప్ లాగా ఆ మజ్జిగ తాగుతూ ఆ ముక్కలు తినొచ్చు, లేదంటే వేడివేడి అన్నం మీద పోసుకొని తినొచ్చు. నైట్ టైం డిన్నర్లోకి బాగుంటుందంట. సో ఈ ఎండాకాలం అయితే చాలా చల్లగా హాయిగా తినాలనుకున్నప్పుడు చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత, కొంతమంది హాట్ ఫుడ్ తినటం ఇష్టం ఎండాకాలం అయినా ఏ కాలం అయినా. సో చక్కగా తింటారు హాట్ ఫుడ్ని. కొంతమందికి వచ్చేసరికి ఎండాకాలం అనేసరికి ఎంతసేపు చల్లటి ఫుడ్ తినాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కొద్దిగా వేడి తగ్గిన తర్వాత, లేదంటే డైరెక్ట్గా తినేసేయచ్చు. అదనమాట. ఇంకా సూపర్ హెల్దీ, సూపర్ టేస్టీ, ఈజీ చేసుకోవడానికి ఈజీ, తినడానికి ఇంకా ఈజీ, పొట్టకి చాలా లైట్గా సింపుల్గా ఉండే డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ హ్యావ్ ఏ గుడ్ డే.